ఇక్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలను అడిగి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి జరిగింది, బీకే పార్థసారథి గారు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేస్తున్నారు అనేది అడుగుదాం. ఇక్కడ రాష్ట్రంలో మరి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, అధికారానికి ఏ పార్టీకి అధికారం కట్టబెట్టబోతున్నారు అనేది ప్రజలను అడిగి తెలుసుకునే బాణిలో భాగంగా ఇప్పుడు మన దగ్గర బ్రదర్ ఉన్నారు. ఈ బ్రదర్ అడిగి తెలుసుకుందాం. అన్న, మీ పేరు? రమేష్ నాయుడు. రమేష్ నాయుడు గారు, ఎలా ఉంది సిచ్యువేషన్? 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి, నోటిఫికేషన్ వచ్చేసింది, హోరాహోరీ అన్ని పార్టీలు తలబడుతున్నాయి. ఫైనల్గా ఏ పార్టీ అధికారంలో రాబోతుంది, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? మళ్ళా 5 ఏళ్ళు ఖచ్చితంగా శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అని కోరుకుంటున్నాము. ఎందుకు నారా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు మీరు? మాకు వచ్చేసి ఇక్కడ పెనుగొండ పరిధిలో డిస్టిక్ ఒక పేరు వచ్చింది, మంచి పేరు. ఏం పేరు అది? కియా కంపెనీ నుంచి అసలు ఇక్కడ 100-150 రూపాయలకి కూలి పిలిచాలంటే అది పొద్దున్న వెళ్తే సాయంకాలం వరకు. ఇక్కడ కంపెనీ వచ్చిన తర్వాత ఒక మహిళలకు వచ్చేసి 350 రూపాయలకి ఇస్తున్నారు. అదే మగవారికి వచ్చేసి 500 వరకు ఇస్తున్నారు. అది నిరుద్యోగ సమస్య కూడా చాలా మందికి. ఇక్కడ ఈ ఇండ్లు బాడిగలు అయితేనే, ఈ భూములు అయితేనేమి ఇక్కడ కొనేవాళ్ళు చాలా తక్కువ ఉండే. ఇప్పుడు వచ్చేసి 2 కోట్లు, 2.5 కోట్లు, 3 కోట్లు కూడా భూమి హైవేలో ఎకరా అంత రేటు పోతుంది. చాలా ఇక్కడ అయితే అభివృద్ధి అయితే బాగుంది. మీ నియోజకవర్గంలో కియా మోటార్ వచ్చిన తర్వాత అభివృద్ధి బాగుంది అంటున్నారు. మరి కియా మోటార్స్లో మన తెలుగు వాళ్ళ ఉద్యోగాల కంటే పక్క రాష్ట్రం తమిళనాడు ఉద్యోగులు ఎక్కువ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఎందుకు తెలుగు వాళ్ళని మన నిరుద్యోగులు ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? అది ఎందుకంటే ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్లీ వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళైతే ఇంతకు ముందు హోండా కంపెనీ వచ్చి కొరియన్కి లింక్ అప్ ఉంది. వాళ్ళు వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో పాస్ చేస్తారని ఉద్దేశంతో వాళ్ళకి కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ ఒప్పించినారు. సరే, మీ పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి ఎంతమంది నిరుద్యోగులు అందరూ ఉద్యోగం చేస్తున్నారు? మాకు చాలా వచ్చేసి సైట్ కంపెనీలు ఉన్నాయండి 18. అవి కాకుండా కొన్ని ఇంకా ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు లీజ్ తీసుకొని ఈ క్రషర్స్, ఈ మిక్సింగ్ ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి. చాలా మంది వరకు కంపెనీలకు వెళ్తున్నారు. ఓకే, రైట్. మరి ఓవరాల్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు బాగా చేశారని మీరు చెప్తున్నారు. మరి జగన్ కూడా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా చేస్తున్నారు. ఏ పథకం ఇచ్చినా కూడా ఈ 2-3 నెలల ముందే ఇచ్చారు, అంతకుముందు నుంచి ఇవ్వలేకపోయారు. ఇది అంతా పొలిటికల్ స్టంట్. మీరు వేసారు, మమ్మల్ని నమ్మి మాకు ఓటేస్తే మేము అధికారంలోకి వస్తే మీకు అన్ని చేస్తాం అంటున్నారు. ఎవరు నమ్మాలి? తెలంగాణ రాష్ట్రంలో అయితే 40,000 కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రము, మన విడిపోయిన రాష్ట్రము, ఏం కేవలం కట్టుబట్టలతో వచ్చిన రాష్ట్రం ఇదే. అలాంటి దాన్ని అభివృద్ధి చేసి సీఎం లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రము, అలాంటి దాన్ని ఏదో ఈ గోదావరి నుంచి కృష్ణా నుంచి ఈ రిజర్వాయర్కి వాటర్ నుంచి చాలా మంది చెరువులకి వాటర్ నుంచి ఇప్పటి వరకు ఆ వాటరే లేకపోయింటే పశువులు కానీ గొర్రెలు కానీ చాలా బతకడానికి తాగనాలకు అసలు ఈ పెనుగొండకు కూడా వాటరే లేకపోయా. ఇప్పుడు వాటర్ ఎటువంటి సమస్య లేదు ఇక్కడ పెనుగొండలో, ఎటువంటి వాటర్ సమస్య లేదు. ఈ పల్లెలు కూడా ఇబ్బంది లేదు అండి. ఇప్పుడు అంతా బాగా జరుగుతుంది. అంటే స్థానికంగా ఉన్నటువంటి పార్థసారథి గారు ఇక్కడ ఎమ్మెల్యే బాగా చేస్తున్నారు. ఏ లోటు లేదు ఇక్కడ, ఏ లోటు. మరి ఈసారి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ అవకాశం కనపడుతుంది. సరే, ముందు 16,000 చిల్లర మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా 10,000 మెజారిటీతో బీకే పాసార్ ఖచ్చితంగా వెళ్తాడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదండి. మేము బీకే పాసార్ గారికి ఎమ్మెల్యేకి ఓటేసి, ఎంపీ నిమ్మల కృష్ణ గారికి ఓటేసి గెలిపిస్తామని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. అన్న, మీ పేరు? గోపాల్ గారు, చూస్తున్నారు మీరు 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి, నోటిఫికేషన్ వచ్చేసింది. అన్ని పార్టీలు కూడా ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. అన్ని పార్టీలు పోటీ పడ్డప్పటికీ ఫైనల్గా ఏదో ఒక పార్టీ అధికారంలో రావాలి కాబట్టి ఆ పార్టీ ఏదనుకుంటున్నారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేము వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే బాగుంటుంది. ఎందుకు వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. ఎందుకంటే ఒకే మాట మీద ఉండడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 4.5 సంవత్సరము బీజేపీతో జతగట్టి ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజీనే ముద్దు అని. ఇప్పుడు తీరా వాళ్ళ ప్రత్యేక ప్యాకేజీ అవసరం లేదు, మనకి ప్రత్యేక హోదా అని ఇప్పుడు 6 నెలల నుంచి ఇట్లా టర్న్ అయినాడు. కాంగ్రెస్ తిట్టినాడు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ తో జట్టు కట్టినాడు. ఎట్లా నమ్మేది ఆయన్ని? వైఎస్ జగన్ ఎందుకు నమ్మాలి? వైఎస్ జగన్ ఎందుకంటే వాళ్ళ నాయన మంచి పనులు చేసినాడు. వాళ్ళ నాయన ఒక అడుగైతే నేను 2 అడుగులు ముందుకేసి అభివృద్ధి చేస్తా అంటున్నాడు. దానికని మాకు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు నమ్మకూడదు? పవన్ కళ్యాణ్ నమ్మం మేము. ఎందుకు? పవన్ కళ్యాణ్ ఎందుకంటే వాళ్ళ అన్న ఇలాగే పార్టీ పెట్టా, ఏదో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడో ఏదో చేస్తాడో అనుకుంటే అది పేరు చేయలే. చాలా సమస్యల మీద పోరాటం చేశాడు కదా, ఉద్దానం కిడ్నీ బాధితుల మీద కూడా ఎంతో పోరాటం చేశాడు కదా. వస్తాడో ఆడవుతావు గట
స్టేట్మెంట్ ఇస్తాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ కనపడ్డు. ఎప్పుడో 6 నెలలకు ఒకసారి మా కనపడితే ఎవరు నమ్ముతారు పవన్ కళ్యాణ్? జగన్ ఏం చేస్తున్నాడు? జగన్ 9 ఏళ్ళ నుంచి జనాల్లోనే ఉన్నారు కదా. జనాలు ఉంటే సరిపోద్దా? జనాలకు ఏమైనా చేయాలంటావా? జనాలకు చేయాలంటే అధికారం ఉండాలి కదా. అధికారం ఈసారి వస్తుందని మీరు అనుకుంటారా? అనుకుంటున్నాం పక్కాగా. ఓకే సరే, మీ నియోజకవర్గాన్ని విషయం తీసుకుందాం. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ బీకే పార్థసారథి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యేగా, అధికార పార్టీ అధికార టీడీపీ. సరే ఓకే, ఈయన ఈ 4.5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చేశారు? ఈయన ఇదే ఈ 5 ఏళ్ళ నుంచే కాదు ఎమ్మెల్యేగా, ఇంతకు ముందు జిల్లా చైర్మన్ గా ఉన్నాడు, మళ్ళీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించినాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు అన్ని వద్దండి, ఆయన సొంత మండలమా సొంత గ్రామంలో రొద్దం కొట్టాలా అని ఉంది, చిన్న గ్రామం అది. ఆ గ్రామానికి ఇప్పటికే బడి లేదు. ఆ బడి లేక స్కూల్ పిల్లలు బస్ షెల్టర్ లో స్కూల్ పెట్టుకుంటున్నారు. ఆయన రోజు అదే రూట్ లోనే పోరాడతాడు. కాదు స్కూల్ కట్టేలా బిల్డింగ్ కట్టేయాలని తెల్ల ఆయనకి. ఎట్లా అనుకోవాలా అభివృద్ధి చేస్తాడని. తీరావుడు ఎన్నికలు 3 నెలలు ఉన్నాయి, 2 నెలలు ఉంది. ఇంకా ఇప్పుడు పసుపు కుంకుమంట ఇండ్లంట, ఇప్పుడు ఇండ్లకి పాయాలు వేసినారు, అవి పూర్తిగా అవుతాయంటావా? అవు ఎప్పుడయ్యేది అవి అయ్యలే. మరి ఇప్పుడు జగన్ వస్తే ఎన్ని పనులు చేస్తాడో ఎలా నమ్ముతారు? అన్ని వాళ్ళ నాయన పరిపాలన ఎట్లుండే బాగుంది కదా, అలాగే చేస్తాడని అనుకుంటున్నాం. ఓకే సరే సరే, ఇప్పుడు ఫైనల్ గా చంద్రబాబు నాయుడు జగన్ అక్కడ ముఖ్యమంత్రి అవ్వాలి, ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే అవుతారని మీరు అనుకుంటున్నారు? నేను శంకర్ నారాయణ ఎమ్మెల్యే అవుతాడు అనుకుంటాను. మీ ఓటు ఎవరికి? వైఎస్ఆర్సీపీకి వేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఆంజనేయులు గారు చెప్పండి సార్, ఎలా ఉంది ఇప్పుడు చూస్తున్న పరిస్థితి? మీరు ఎలక్షన్స్ వచ్చేసాయి, ఇంకా 4 రోజులు టైం ఉంది. ఈ 4 రోజుల టైంలో చాలా పార్టీలు అన్ని తెలుగుదేశం, మన కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలు అన్నీ పోటీ పడుతున్నాయి. ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడుండే పరిస్థితుల్లో వైఎస్ఆర్ వస్తేనే సేఫ్టీ. వైఎస్ఆర్ వస్తేనే సేఫ్. జగన్ వైఎస్ఆర్ వస్తే సేఫ్ అనుకుంటున్నారు? వాళ్ళ నాయన మంచి పనులు చేసినాడు, కొడుకు అదే యూత్, ఆయన వస్తేనే యూత్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు వాళ్ళ మామని ఏందో ఎన్నుపోటు పొడిచి చేసినాడని మొత్తం అందరికీ ఓకే. ఇప్పుడు చేసింది దాంట్లో చేసేది అయితే ఏంది లేదు. ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నారా, మామూలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మామూలుగా అయితే మాది వెహికల్ ఫీల్డ్ 800. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చింది ఒక 3 నెలలకి 1200, మళ్ళీ 3 నెలల తర్వాత ఇంకా ఏటో ఉన్నాయని 1500. ఏంటిది ట్యాక్స్ లో? ఏం నడుపుతావు? ఆటో నడుపుతావు నువ్వు? నేను ఆటో బులోరా. ఇన్ని చెప్పినప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు మాది బడ్జెట్ సమావేశం కొత్త సంవత్సరం ఏంది అయ్యలేదు అంటాడు. ఇప్పుడు నిన్నెలా మన వచ్చే తలకే మాకు అన్నీ ఉన్నాయి, పసుపు కుంకుమని 10,000 అంటాడు, ఇప్పుడు సబ్సిడీ వేస్తాను 20,000 అంటున్నాడు. ఇంతకు ముందు ఎక్కడ పోయిందా? ఇంతకు ముందు బడ్జెట్ లేదు కదా, మరి ఇప్పుడు ఎట్లా వస్తుంది? ఇంతకు ముందు ఇవ్వచ్చు కదా, ఇంతకు ముందు ఇచ్చే ఎవరన్నా వద్దారా? ఇప్పుడు చూడ పెట్టేవాడు ఫస్ట్ లాస్ట్ ఉండకూడదు, ఏడైనా ఒకటే. మరి ఇప్పుడు మాత్రం దగ్గర ఇప్పుడు ఉండేది ఎవడు? జనవరి, ఫిబ్రవరి, మార్చి 11వ తారీఖు క్లోజ్. ఇప్పుడు మాత్రం వస్తాడు యాప్లో. ఇవి ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఇచ్చే కైలే కదా. మరి ఇప్పుడు ఎప్పుడైనా ఇస్తున్నాడు కదా జగన్, ఇంకా ఎవరికి ఇవ్వలేదు కదా, నేను ఇస్తాను అంటున్నాడు. ఎలా నమ్మాలంటున్నా? ఆయన యూత్, వాళ్ళ నాయన చేసిండేదే. యూత్ అంటే ఇప్పుడు నాకు ఇస్తే నేను చేస్తానా? నేను కూడా యూతే కదా. ఇస్తే నువ్వే యూతే కాదనిలే, నువ్వు ఇస్తే చేస్తావో చేయలేదు తెలుదు. వాళ్ళ నాయన చేసినాడు, ఈయన మా నాయన నిలబెట్టుకోవాలా, నేను చెప్పగలను, నేను చేయగలనని ఆయన చెప్తా అన్నాడు. సరే, మొత్తానికైతే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అంటే జగన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. సరే, మీ నియోజకవర్గం ఈ పెనుగొండ నియోజకవర్గం ఉంది. ఈ పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి జరిగింది? బీకే పార్థసారథి గారు ఏం అభివృద్ధి? ఏది లేదు. ఇప్పుడు పక్కనే మరుపల్లి కదా, పక్కనే మరుపల్లె ఏటి ఉండదు, చూడుకోండి ఒక ఆట ఏమి లేదు, ఏంది లేదు. ఇప్పుడు కాలుకి మా పక్కనే పల్లె, మాది రొద్ద మండలమే, బీకే పార్థసారథి గారిది రొద్ద మండలమే. మరి ఇక్కడ ఏది లేదే. ఓకే, మరి ఈసారి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎంతవరకు డిక్లేర్ కాలేదు కదా. శంకర్ నారాయణ ఉన్నాడు కదా. శంకర్ నారాయణ అసలు ఎవరో ఏంటో తెలియదు అంటున్నారు జనాలు. ఎందుకు తెలీదు? ఇంతకు ముందు ఇప్పుడైతే అన్ని 7 ఏళ్ళు 8 ఏళ్ళ నుంచి ఆయనే ఉన్నాడు. మరి ఈసారి ఆయనే గెలుస్తాడు. ఇతను 100% శంకర్ నారాయణ గెలుస్తాడు. శంకర్ నారాయణ గెలుస్తాడు. స్టేట్ లో వైఎస్ఆర్ జగన్ పక్కా. ఇదైతే పక్కా. నేను జగన్కే. అన్న మీ పేరు? మా పేరు కృష్ణ గారు. 2019 ఎలక్షన్స్ వచ్చేసినాయి, అన్ని పార్టీలు తలపడుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే 2 పార్టీలు బాగా గట్టి పోటీ వస్తుంది, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
ఎవరి కాళ్ళు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో మేము అది చేసామని చెప్తున్నారు. ఫైనల్గా ఈ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? మన చంద్రబాబు నాయుడు వస్తేనే మనకి చాలా అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి జరుగుతుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి జరుగుతుంది, జగన్ కూడా వస్తే అభివృద్ధి జరుగుతుంది చాలా మంది అంటున్నారు? లేదు, మనకి చంద్రబాబు నాయుడు వస్తేనే అమరావతి వస్తుంది, పోలవరం కడుతున్నాడు, మన ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని మనం మర్చిపోకూడదు. మన గుండెల్లో పెట్టుకోవాలి, అట్లా వ్యక్తిని గుర్తులో పెట్టుకోవాలా. అదే విధంగా గుండెల్లో పెట్టుకున్నాం అనుకో, మన చంద్రబాబు నాయుడు మనం కాపాడుతాడు, ఇంకా కాపాడుతాడు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డిని మా ఆయన చేశాడు, ఇప్పుడు నేను కూడా చేస్తున్నా, ఒక అవకాశం. అవన్నీ నమ్మకూడదండి. ఎప్పుడో చేసేది ఏం చేస్తారు, ఇప్పుడు చేస్తున్నాడు. ఇప్పుడు చేస్తున్నాడు మన చంద్రబాబు నాయుడు. ముందుకు వచ్చి అందరికి వృతా పింఛన్ అయితే వికలాంగులకు ఇదైతే పింఛన్ అయితే అన్ని చేస్తున్నాడు మనం చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తిని మనం మర్చిపోకూడదు, గుండెల్లో పెట్టుకుని ఇది చేయాలి, చూసుకోవాలి. సరే, మరి మీ నియోజకవర్గానికి సంబంధించి హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.